సార్ అంబటి రాంబాబు నిన్న చూశారు, బయటకు వచ్చారు బెయిల్ తర్వాత. ఈ సందర్భంగా పోలీసులు మరోసారి నిలువరించే ప్రయత్నం చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి 3 కార్లకు మించి మీరు వెళ్ళకూడదంటూ వీళ్ళు నిలువరించే ప్రయత్నం చేస్తే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మీరు అనుమతిస్తే నేను కారులో వెళ్తా, లేకపోతే పాదయాత్రగా వెళ్తానని చెప్పి ఆయన కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తానికి ఒక డ్రామా వాతావరణం ఎలా మరొకసారి నిన్న సృష్టించే ప్రయత్నాన్ని పోలీసులు చేశారని అనిపిస్తుంది. రమణ గారు, బేసిక్గా అంబటి రాంబాబు గారి ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వం ఇంకా ఏమి నేర్చుకోలేదేమో అనిపిస్తుంది. ఒక పక్క నేర్చుకుంటా ఉంది, ఇంకో పక్క మళ్ళీ అదే తప్పులు చేస్తా ఉంది. నేర్చుకోవడం అంటే ఏంటి? రాజకీయ పార్టీల్లో నేర్చుకోవడం అంటే జరిగిన తప్పును మళ్ళీ చేయకూడదు. అంబటి రాంబాబు గారి విషయంలో పదే పదే చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు. అవును. మొట్టమొదటి అంశం ఏంటి? అంబటి రాంబాబు గారు చేసినటువంటి ఆ వ్యాఖ్య మనం తప్పు పట్టడం ఏంటి? చివరికి ఆయన కూడా నేను అలా ఉండాల్సింది కాదని పశ్చాత్తాపడ్డాడు. అవును. అంత పొరపాటు వాడు వాడారు, అందరూ దాన్ని తప్పుపట్టారు, ఆయన కూడా విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ యాక్షన్ ఉండాల్సిన చోట పొలిటికల్ యాక్షన్ చేసినారు. ఎగ్జాక్ట్లీ. పోలీస్ యాక్షన్ కేసు పెట్టి విచారించి చట్టబద్ధంగా వెళ్ళుంటే బహుశా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకపోగా మంచి చేసింది అనుకునేవారు, సీరియస్ గా ఉండాలి కదా అనుకునేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు ఏమైంది? పోలీస్ యాక్షన్ పక్కన పెట్టేసి పొలిటికల్ యాక్షన్ చేసి సొసైటీలో ఇల్లు, ఆఫీసు, స్కూల్ అనేది అత్యంత సేఫ్ ప్లేస్ గా సమాజం భావిస్తుంది. ఇంట్లో ఉంటే దీని అన్నిట్లో కన్నా, బడి కన్నా లేకపోతే ఆఫీసుల కన్నా హైయెస్ట్ సేఫ్ ప్లేస్ ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి మీద దాడి చేసే వాతావరణం రాజకీయ పార్టీలో ఎప్పుడు లేదు. అలాంటి వాతావరణాన్ని అంబటి రాంబాబు గారు ఎంత భయపడ్డారు, కుటుంబ సభ్యులు ఎంత ఫీల్ అయినారనే పాయింట్ కదా, సమాజం మొత్తం భయపడింది. ఏంటి ఇది ధోరణి అనేసి. రాంబాబు గారు కరెక్టా, పోలీసులు కరెక్టా తప్ప సమాజం చూడలేదు. అది చేసిన తర్వాత ఒక రాంగ్ ఫీలింగ్ వెళ్ళింది కదా అని ఆపేయాల్సింది పోయి మళ్ళీ ఆయన అరెస్ట్ చేయడం, మళ్ళీ విడుదల అయ్యేటప్పుడు మళ్ళీ పాత కేసు తీసుకొచ్చి ముందుకు పెట్టడం. ఇది కూడా తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పుకు భిన్నమైంది. ఒక కేసులో అరెస్ట్ అయితే మల్టిపుల్ కేసుల్లో, మల్టిపుల్ స్టేషన్స్ లో మల్టిపుల్ కేసులు ఉన్నా కూడా ఒకే చోట విచారించి 60-90 డేస్ లోపల బెయిల్ ఇవ్వాలని ఉంది. అవును. దాన్ని కూడా మళ్ళీ లోపల పంపించే ప్రయత్నం చేయడం, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో రాంబాబు గారికి ఇమేజ్ ని పెంచారు, రాంబాబు గారిని మొండోరుగా తయారు చేసినారు గట్టిగా. ఒక ఇంట్లో ఒకరుంటేనే ఇబ్బంది అనుకుంటే ఇంకొకరిని తయారు చేశారు, వాళ్ళ కుమార్తెని. మొత్తం రాష్ట్రం అంతా కూడా వైసీపీ కార్యకర్తలు మనం కూడా ఎట్లా ఉండాలనే పరిస్థితి తీసుకొచ్చినారు. ప్రజలందరూ వ్యతిరేకించే పరిస్థితి. ఇవన్నీ నష్టాలే కదా. తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన సహజంగా ఎవరైనా సరే అరెస్ట్ అయ్యి, రాజకీయ కేసులు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ ర్యాలీలు ఇవన్నీ ఉంటాయి స్థాయిని బట్టి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ తో బయటకు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు కదా. బయటకు అవడం పోయేటప్పుడు కూడా దోవ పొడుగు చేశారు. దాన్ని నేను తప్పు కూడా పట్టను. కొంత పొలిటికల్ యాక్షన్ కూడా అందరిలో ఉంటుంది. పొలిటికల్ లీడర్ అంటేనే పొలిటికల్ యాక్షన్స్ ఉంటాయి. అట్లాంటి చోట ఇప్పుడు పైపిచ్చు డిఫెన్స్ లో పడింది ప్రభుత్వం. రాంబాబు గారు ఒక రకంగా ఈ విషయంలో అఫెన్స్ లో ఉన్నాడు. అఫెన్స్ లో ఉన్నాయని పట్టించుకుంటే ఇంకొంచెం ఎక్కువే చేస్తారు. అవును. సహజంగా అన్యాయంగా రాంబాబు గారిని లోపల పెట్టారనే ఫీలింగ్ ఉంది కాబట్టి నేచురల్ గా ఏమవుతుంది, ఇంకెక్కువ మంది వస్తారు. సాఫీగా వదిలేవాలి. సాఫీగా వదిలేస్తే ఏమవుతుంది, ఎంతమంది పోతారు. అవును. సాఫీగా వదలకపోతే ఏమవుతుంది, సాఫీగా వదిలితే ఎంత ప్రచారం వస్తుంది, లేని వాళ్ళకి సాఫీగా వదలకపోతే అంతగానే ఎక్కువ ప్రచారం వస్తుంది. ఇప్పుడు అదే చేశారు. ఇప్పటికీ వాళ్ళు ఏమి గుణపాఠాలు నేర్చుకున్నట్లేదు. ఎదురు కూడా రాంబాబు గారి ఎపిసోడ్ చూడాలి. రెండోది 30 యాక్ట్ ఉంది. 30 యాక్ట్ ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు 30 యాక్ట్ దేనికోసం, ప్రత్యర్థి కోసమే కాకూడదు కదా. ఇప్పుడు కూడా రాజకీయ పక్షాలు చూడడం 30 యాక్ట్ పెడతా ఉంటారు. రాంబాబు గారు సూటిగా అడిగిన ప్రశ్న ఏంటి? రాంబాబు గారు ర్యాలీ చేస్తే 30 యాక్ట్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీకి వస్తే 30 యాక్ట్, కానీ నా పైన దాడికి వస్తే ఏ యాక్ట్ లేదా? చాలా సీరియస్ క్వశ్చన్ సింపుల్ గా అడిగారు. ఆ లాస్ట్ టైం ఉండవాలి అరుణ్ కుమార్ డైలాగ్ ఎట్లా పోయిందో, కొట్టినోడికి స్టేషన్ బెయిల్, తిట్టినోడికి అక్కడ రాంబాబు పైన దాడికి వస్తే నో 30 యాక్ట్, రాంబాబు పైన దాడికి వచ్చిన లేదు 30 యాక్ట్ లేదు, కానీ రాంబాబు గారు ర్యాలీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి ర్యాలీ చేస్తే 30 యాక్టా? ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది విస్తృతంగా. ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాంబాబు గారు మాత్రం మరింత పరిణితి చెందిన, మరింత పట్టుదలగా రెండు కనిపిస్తాయి. రాంబాబు గారు ఆల్రెడీ హైలీ ప్రొఫెషనల్ పొలిటీషియన్,
కానీ కొన్ని ఆ చిన్న చిన్న వాటిని కూడా పక్కన పెట్టి ఇంకొంచెం పరిణితి ప్రదర్శించడమే కాకుండా అవమానం కదా, దేనైనా భరిస్తారు కానీ ఇంటి మీద దాడి అనేది భరించలేరు. కాబట్టి ఏదో అవును. సాధించాలి, మళ్ళీ గెలవాలి, నిలబడాలి అనే పట్టుదల కనిపిస్తా ఉంది. కాబట్టి రాంబాబు గారు క్యాజువల్ గా వెళ్ళిపోయే రాజకీయ నాయకుడు ఆయన. ఉమ్. ఆయనకి ఏదో పేరు కూడా పెడుతుంటారు, సంబరాల రాంబాబు అది ఇదని పేరు పెడుతుంటారు. కానీ ఆయన ఒక రకంగా సంబరాల రాంబాబు గారు చెప్పినట్టు కాదు, కానీ ఒక క్యాజువల్ గా, ఒక తమాషాగా, ఒక నడిపోయే రాజకీయ జీవితం నడిపే వ్యక్తి, అన్ని చూసేసిన వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఈ రోజు సీరియస్ పొలిటీషియన్ గా మారిపోయాడు, ఏదో సాధించాలని. అది ఈ మొత్తం మీద కూటమి ప్రభుత్వం సాధించింది. ఇప్పటికైనా ప్రభుత్వం కేసుని 2 రకాలుగా చూడాలి, రాంగ్ మూడ్ లో వెళ్ళకూడదు. ద సేమ్ టైం ఇట్లా వచ్చినప్పుడు టాక్టికల్ గా వ్యవహరించకపోతే వారికే నష్టం అని గమనించాలి.